జై హింద్ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బోర్డర్మెన్ మనీ. సో ఈ వీడియో దేనికోసం అంటే ఎస్ఎస్సి జీడీ 2026లో ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి సరైన అప్డేట్ అనేది చాలా రోజుల నుంచి మన ఛానల్ ద్వారా ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. సో దానికోసం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా అంటే 2 minutesలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ 1 month బ్యాక్ అంటే మార్చ్ స్టార్టింగ్లో నేను ఒక వీడియో చేశాను అనమాట. ఏంటంటే ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఏప్రిల్లో కూడా ఉండదు. అది ఎలక్షన్ల ద్వారా పోస్ట్ పోన్ అవుతున్నా, లేదంటే వెండర్ చేంజింగ్ కోసం పోస్ట్ పోన్ అవుతున్నా సరే, ఆ రెండు రకాలుగా ఏ రకాలుగా అది పోస్ట్ పోన్ అవుతున్నా ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా మే నెలలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి నేను ముందుగానే ఒక వీడియో చేశాను. కానీ తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మార్చ్ ఎండింగ్కి ఒక నోటీస్ అనేది ఎస్ఎస్సి నుంచి వచ్చే అవకాశం ఉంది అని. సో ఆ నోటీస్ వస్తే ఖచ్చితంగా ఏప్రిల్ మిడ్లో ఉండే ఎగ్జామ్ ఉంటుందని మళ్ళీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ నోటీస్ అయితే మనకి వెయిట్ చేసాము. మార్చ్ ఎండింగ్ వరకు ఆ నోటీస్ అయితే రాలేదు. సో నేను ముందు చెప్పిన ఇన్ఫర్మేషన్కి స్ట్రిక్ అవుతూ మళ్ళీ మీ అందరికీ ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం, ఎగ్జామ్ అనేది మే నెలలో ఉండే అవకాశం 100% ఉంది అనేది చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఎందుకు అంత కన్ఫామ్గా చెప్పగలను అంటే నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జామ్కి 10 days ఆ 12 days ముందు మనకి సిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మనకి నోటీస్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్కి 10 days ముందే రిలీజ్ అయితే అవుతుంది. ఎగ్జామ్ 10 days ముందు. సో ఈవెన్ ఇప్పుడు మనకి ఎస్ఎస్సి నుంచి నోటీస్ రిలీజ్ అయిన ఎగ్జామ్ ఉంటుంది అని, దాని తర్వాత 10 days తర్వాత ఎగ్జామ్కి అయితే డేట్ ఉంటుంది. అంటే దానికంటే 10 days ముందు మనకి సిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇది ఒక 15 days అవుతుంది. ఖచ్చితంగా 25 days 20 days నోటీస్ రిలీజ్ చేసినప్పటి నుంచి టైం అయితే ఉంటుంది ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. ఇది ఎగ్జామ్ యొక్క ఇది. తర్వాత సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిన మనకి ఒక 4-5 daysకి మనకి ఎగ్జామ్ సిటీ అంటే మనకి హాల్ టికెట్ అనేది వస్తుంది. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా మనకి ఎగ్జామ్ అనేది మే నెలలో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఎవరు ఇప్పుడున్న ప్రజెంట్ టయాన్ని మిస్యూజ్ చేయకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే నేను ప్రతి వీడియోలో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాను. ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎస్ఎస్సి జీడీకి సింపుల్గా 1 monthలో ఎలా ప్రిపేర్ అవ్వాలని చేశాను. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే వీడియోస్ చూడండి. ఇంకా నేను ఆ వీడియోలోని ఇంత షార్ట్ వీడియోస్ చేసిన, ఏ వీడియో చేసినా లైవ్లోకి వచ్చినా సరే నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, మోక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని మోక్ టెస్ట్ డైలీ రాయగలిగితే అంత ఇది ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమయ్యి మీరు మీకున్న టైంలో డైలీ మోక్ టెస్ట్ రాసి మంచి స్కోర్ సాధిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.